పండరీపురం వెళ్తే అని స్తంభానికి కట్లతో కట్టివేసింది. అప్పుడు మనిషినైతే కట్టివేసింది కానీ తన మనస్సుని కట్టివేస్తుందా? మనస్సులో హే కృష్ణ, హే రంగా, పాండురంగా నువ్వేదికని మనసులో అనుకుంటూనే ఉంది. ఇక అది ఎందుకు అనుకుంటుంది? ఇంత కష్టపెట్టినా కూడా భగవంతుని జ్ఞానం చేస్తూ ఉంటుంది అంటే తనకి ఎంతో స్థిత ప్రజ్ఞత లక్షణాలు ఉన్నాయి కాబట్టి అలా చేస్తుంది. మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పాడు, దుఃఖేశ్వర విఘ్నవనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ముని రుచ్యతే. దుఃఖము ఉన్నా సుఖము ఉన్నా ఏది ఉన్నా కూడా ఒకే మాదిరిగా ఉండాలి అనేది. భయాలు కూడా 3 రకాల భయాలు ఉంటాయట. మానసిక భయం, శారీరక భయం, దైవీ భయం. ఇలా అంటే శారీరక రుగ్మతలు, మానసికంగా వచ్చేటివి జంతువుల వలన కానీ ఇతరుల వల్ల వచ్చేటటువంటి కానీ, ఎక్కువగా వర్షాలు, ఎక్కువగా చలి, ఎక్కువగా ఎండకి కూడా అలాంటివన్నీ కూడా ఒకే సమానంగా ఉంటూ పైకి వచ్చిన పొంగిపోకుండా కింద ఉన్న కుంగిపోకుండా ఉండేటటువంటిదే స్థిత ప్రజ్ఞత లక్షణం. ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయి? పూర్వకాలంలో అయితే శ్రీకృష్ణ భగవానుని కాలంలో సుధాముడికి ఉండేవట. సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మని ఒకసారి ఇంటికి పిలిచినప్పుడు అతన్ని సేవించాడు, పూజించాడు, పాద పూజ చేశాడు. చేసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏదైనా కోరిక కోరుకో అంటే సుధాముడు ఇలా కోరుకున్నాడట, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నయ్యమును నితాతాపారభూత దయయం తాపస మందార నాకు దయసేయగదే. నీకు పాద పూజ చేసేవాళ్ళు నాకు స్నేహితులుగా ఉండేటట్టు నేను కూడా నీకు పాద పూజ చేసేటటువంటి అవకాశాన్ని, ఇంకా అందరి మీద కూడా దయ ఉండేటట్టుగా, ఇక తాపసం అన్నారా అంటే తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళకి వరాలను ఇచ్చేటటువంటి వాడా, నాకు ఈ వరాలను ఇవ్వు అని కోరుకున్నాడ. ఇలాంటి వరాలు ఎవరైనా కోరుకుంటారా? మామూలు వాళ్ళైతే ధనం కావాలి, బంగారు కావాలి, ఇల్లు కావాలి, మేడలు కావాలి, ఇవే కోరుకుంటారు కదా. సుధాముడు అట్లా కోరుకున్నాడు. అంటే స్థిత ప్రజ్ఞత లక్షణాలని. ఈ సకుబాయమ్మకు కూడా ఇలాంటి లక్షణాలు నిండుగా ఉన్నాయి కాబట్టి భగవంతుడిని వేడుకుంటూ ఉంది. మరి భగవంతుడు అలా వేడుకున్నప్పుడు సాయం చేయకుండా ఉంటాడా? అలా స్తంభానికి కట్టినటువంటి సకుబాయమ్మను విడిపించడానికి ఒక స్త్రీ రూపంలో వచ్చాట. అమ్మా నువ్వు పండరీపురం వెళ్ళు, నేను ఈ కట్లతో ఉంటాను అని తనని కట్లు విప్పేశాడు. అలా విప్పేసిన తర్వాత సక్కుబాయమ్మ గారు పండరీపురానికి వెళ్ళింది. ఇక శ్రీకృష్ణ పరమాత్మ కట్లతో స్తంభానికి ఉన్నాడు. సక్కుబాయమ్మ గారి భర్త గారికి కాస్త జాలి అనిపించి శ్రీకృష్ణ కట్లను విప్పేశాడు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ సక్కుబాయి చేసే పనులన్నింటినీ కూడా ఇల్లు ఊడ్చాడు, నీళ్లు తెచ్చాడు, పిండి విసిరాడు, అన్నీ కూడా ఎంతో నైపుణ్యంతో చేస్తూ ఉంటే సక్కుబాయి అమ్మగారి అత్తగారికి కాస్త కోపము తగ్గిపోతుంది. కొట్టడం మానేసింది, తిట్టడం మానేసింది. అక్కడ ఉన్నది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మనే సాక్షాత్. కాబట్టి ఆమె కోపం కూడా తగ్గసాగింది. అట్లా సక్కుబాయి అమ్మగారు పండరీపురం వెళ్ళింది. అక్కడ పండరీపురనాథుడిని చూసి ఒక్కసారిగా హత్తుకొని, స్వామి నేను నీ చెంతకు వచ్చాను అని హత్తుకుపోయిందట. అప్పుడు పండరీనాథుడు ఒక జ్యోతి వలె ఆమెను చేసి తన పాదాల దగ్గర ఉంచుకున్నాడు.